మనం దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామ పంచాయతీ పరిధిలో మాజీ సర్పంచ్ దగ్గర కడారి అయ్యన్న యాదవ్ దగ్గర ఉన్నాం. గత ప్రభుత్వంలో అధికారంలో లేకున్నా సర్పంచ్గా ఏ విధంగా కొనసాగించిండో అతని ద్వారా తెలుసుకుందాం. ఓకే, నమస్కారం సార్. సార్ నమస్కారం అండి. మీరు 5 సంవత్సరాలు అధికారంలో లేకున్నా ఈ గ్రామ పంచాయతీని ఏ విధంగా తీర్చిదిద్దారు? ఇప్పుడు కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్ చేయాలనుకుంటున్నారు. ప్రజలు కూడా ఆశీర్వదిస్తేందుకు రెడీగా ఉన్నారు సార్. ఏంది మీరు ఎలా అభివృద్ధి చేశారు? సార్ నేను ప్రజలను నమ్మి నేను సర్పంచ్గా నిలబడడం జరిగింది. నా ప్రజల ఆశీస్సులు ఉన్నప్పుడే నేను ఈ దేవరకొండ కాన్స్టిట్యూన్సీ అనేది 470 మెజార్టీ 10 వార్డులతో నేను సర్పంచ్గా గెలవడం జరిగింది. నాకు ప్రతి ఒక్క నా ఓటర్ అయినా నా గ్రామ ప్రజలైనా కానీ పార్టీకి అతీతంగా నాకు ఓట్లు వేయడం జరిగింది. పార్టీకి అతీతంగా నాకు ఓట్లు వేసిన ఆశీర్వాదించడం జరిగింది. నా ప్రజల ఆశీర్వాదం వల్ల నేను ఒక సర్పంచ్ని 5 ఏళ్ళు ప్రజల ఆశీస్సులతో 5 ఏళ్ళు సర్పంచ్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను సర్పంచ్ పదవి నిర్వహించడం కూడా జరిగింది. నాకు ప్రజలు ఆ రోజు సర్పంచ్ గెలిచినప్పుడు ఏ విధంగా ఉన్నారో ఈ రోజు వరకు కూడా నన్ను ప్రజలు ఆ విధంగానే కళ్ళలో పెట్టి చూసుకోవడం జరుగుతుంది. నేను కూడా వాళ్ళని అదే విధంగా చూసుకోవడం జరుగుతుంది. నేను సర్పంచ్ అయినాక ఏం చేసినాం, ఎక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్నా, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా, సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, స్తంభాలు కానీ, లైట్లు కానీ, ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా కానీ నేను ఊర్లో ఉండడం జరుగుతుంది. 24 గంటలు నా ఇంటికి నైట్ 12 గంటలకు వచ్చి తలుపు కొట్టినా కానీ నేనున్నాని నేను వాళ్ళకు ధైర్యం ఇవ్వడం జరుగుతుంది సార్. సరే, ఓకే సార్. అట్లానే మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్? సరిగా నేను ఒక సర్పంచ్ని అంత పెద్దగా మాట్లాడేంత స్థాయి కూడా నాది కాదు సార్. నా గ్రామ పంచాయతీ సలహా ఇవ్వకుండా చెప్తా కానీ పెద్దలని గురించి మాట్లాడేంత స్థాయి నాది కాదు. ఓకే, ఇప్పుడున్న ఎమ్మెల్యే బాలునాయక్ గారు మంత్రి పదవికి అర్హుడా? 100% అర్హుడు సార్. చిన్న స్థాయికి వెళ్ళి కష్టపడి జడ్పీటీ చేసిండు, ప్లస్ ఎమ్మెల్యేగా చేసిండు, మార్కెట్ చైర్మన్ చేసిండు, సామాన్య కార్యకర్తకి వెళ్ళి ఈ స్థాయికి చేయడం జరిగింది సార్. గతంలో కూడా బాలనాయక్ ఉన్న టైంనే ప్రతి ఒక్క విలేజ్ డెవలప్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో ఉచిత బస్సు మెయిన్గా ఫస్ట్ అమలైంది. అదే ఈ ఉచిత బస్సు మీద కొంతమంది మహిళలే తిరస్కరిస్తున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఒకటేనండి, మహిళలే తిరస్కరిస్తున్నారు అంటే ఏముంటుందంటే, మన ఇంట్లో ఇద్దరం అన్నదమ్మున ఉంటాం. ఫస్ట్ వచ్చినప్పుడు కుర్చీలో కూర్చున్నాడు, నన్ను నుంచి లేవగొప్ప అనేది ఒకటి ఉంటుంది సార్. ఇప్పుడు ఆడలో ఏముంది, పోయేదే ఫ్రీగా. మనం పోయినప్పుడు ఆమెకు సీటు కావాలని అందరికైతే ఎలిజిబుల్ చేయలేం కదా, మనం అందరికైతే న్యాయం చేయలేం కదా. అలాంటప్పుడు కామన్గా పబ్లిక్ అనేది అంటనే ఉంటారు సార్. అది సార్, మీరు 5 సంవత్సరాల అధికారంలో లేకపోయినప్పటికీ కూడా సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కూడా మంచిగా చేశారని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు అంటున్నారు సార్. మీరు ఎలా చేయగలిగారు? నిధులు ఎక్కడి నుంచి ఇచ్చారు సార్? సార్, నాకు మా దగ్గర ఏమైందంటే శాన్ ట్యాక్స్ నడుస్తుంది సార్. గ్రామ పంచాయతీకి ఫండ్ వచ్చేది. అట్టి ఫండ్ ఎక్కడ కూడా ఎక్స్క్యూజ్ జరగకుండా, ఎలాంటి జరగకుండా గ్రామ పంచాయతీ వినియోగం జరిగింది సార్. సరే, ఈరోజు నేను అవినీతి చేయడం జరుగుతుంటే ఈ సీసీ రోడ్లు చేయకపోదు, ఈ మోరీలు చేయకపోదు, నాదేందో నేను చూసుకుని వెళ్ళిపోయాను. కానీ ఒక 20 సంవత్సరాల వెనక మళ్ళీ చూస్తే ఫలానా గుడుగుల సర్పంచ్ ఉన్నప్పుడు ఫలానా యాదవ్ అబ్బాయి అన్నాడు, మంచిగా చేసిండు, సంగతి ఇట్లా అనేది ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలు ఏ విధంగా మన నమ్మకంతో వేసారో వాళ్ళ నమ్మకంలో నిలబెట్టిన సార్. సరే, ఇప్పుడు అట్లనే ఇంకా ఈ రుణమాఫీ కాలేదని చెప్పి కొంతమంది సార్ దళిత బంధు కూడా ఇచ్చారు కదా, ఇప్పుడు ఆ పథకాలు మీ దాంట్లో ఇస్తారా, క్లోజ్ చేస్తారా సార్? గతంలో ఏం చేసేదంటే సార్, ఇప్పుడు మీరు దళిత బంధు ఒకటి అని అంటారు, కార్పొరేషన్ అని ఒకటి అంటారు, బీసీ బంధు అని మీరు అంటారు. గతంలో ఉన్న గవర్నమెంట్ ఏం చేసేదంటే సార్, ఒక్కొక్క విలేజ్కి 4 నుంచి 5 ఇచ్చేది. ఎస్సీ కార్పొరేషన్కి వెళ్ళి 5, బీసీ కార్పొరేషన్కి వెళ్ళి 5, ఎస్టీ కార్పొరేషన్కి వెళ్ళి 5 ఇచ్చేది సార్. ఈ గవర్నమెంట్ విషయానికి ఏంటంటే ఈ కార్పొరేషన్ అనేవి తీసేసారు సార్. రీసెంట్గా ఏంటంటే ఎలక్షన్ల ముందు ఏం చేశారంటే బీసీ బంద్ అని పెట్టడం జరిగింది. బీసీ బంద్ ఎంతమందికి పెట్టారు? గతంలో 5 వచ్చినాయి. గతంలో నేను సర్పంచ్ కాకుండా గతంలో ఉన్నప్పుడు 5 వచ్చేది. ఏ క్యాస్ట్కైనా 3, 4 వచ్చేది. 2 బీసీ బంద్ ఇచ్చింది. అది ఎవరికి ఇచ్చారో గ్రామ పంచాయతీ నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు సార్. మొన్నటి దాకా మీరు సర్పంచ్గా ఉన్నారు కదా, గత ప్రభుత్వం విద్యా వైద్యం పైన ఎలాంటి సేవలు అందించింది సార్? సార్, విద్యా వైద్యం అనేది వైద్యం అయితే ఓకే ఉంది. విద్యా విషయం వాళ్ళకి వస్తే సార్, గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి. ఏ స్కూల్లో చూసినా 10 మంది పిల్లలు ఉండలేరు సార్. నాకు గతంలో కూడా ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, స్కూల్లో పిల్లలు లేరు అనేది మనమే అవుతుంది, ప్రైవేట్ స్కూళ్ళకి పర్మిషన్ ఇచ్చేది మనమే అవుతుంది.
గవర్నమెంటే పర్మిషన్ ఇస్తుంది, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు లేరంటారు. అది ఎంతవరకు సాధ్యం చెప్పండి? పర్మిషన్లు కొంతవరకు లిమిట్ ఉండాలి. లిమిట్ తెగిస్తే పరిస్థితి, గవర్నమెంట్ పరిస్థితి, స్కూల్లో పరిస్థితి ఇట్లా అవుతుంది సార్. గతంలో కూడా నేను ఒక సార్ ఎవరు అడిగితే ఇదే మాట అన్నాను, సార్ స్కూల్లో పిల్లలు లేరని మనం అంటున్నాము, వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రైవేట్ స్కూళ్ళలో పర్మిషన్ ఇచ్చినప్పుడు ఉన్న పిల్లలు అక్కడ పోతారా పోరా, గవర్నమెంట్ స్కూల్ ఎట్టుంటారు సార్ అని అనడం జరిగింది. గవర్నమెంట్ కూడా కొంత పొరపాటు. సార్ ఇప్పుడు నక్కలగండి ప్రాజెక్టు కానీ ఇక్కడ డిండి ఎత్తిపోతల పథకం ఇది కానీ ఈ విలేజ్కి ఏమైనా ఉపయోగపడతాయి సార్? అవి ఓకే అయితే 100% ఉపయోగపడుతుంది సార్. ఈ విలేజ్కి పక్క విలేజ్లో కూడా ఇప్పుడు మా గొడుగుల ప్రాజెక్ట్ ఉంది. గొడుగుల ప్రాజెక్ట్ 2600 ఎకరాల ల్యాండ్ పోయింది. 2600 ఎకరాలు ఇప్పుడు నీళ్ళు ఆల్రెడీ స్టోరేజ్ అయినాయి సార్. మా కాకపోయినా పై వాళ్ళకు పక్క వాళ్ళకు అందరికీ అండర్ గ్రౌండ్ వాటర్ అయితే పెరిగినాయి సార్. ఇన్నట్టు వాస్తవం. ఈ ఎప్పుడు పూర్తి చేస్తారు సార్? ప్రజలు ఎంతసేపు ఉన్నా నక్కలగండి ప్రాజెక్టు కానీ డిండి ఎత్తిపోతల పథకం గురించే ప్రజలు అడుగుతున్నారు సార్. దీన్ని ఎప్పుడు మీరు పూర్తి చేయగలుగుతుంది మీ ప్రభుత్వం? సార్ మేము మా ఎమ్మెల్యే గారి సార్ దగ్గర 2-3 సార్లు దీని గురించి ప్రస్తావించడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి జీవిత ఆశయం ఒకటే, మళ్ళీ నేను ఎమ్మెల్యే కాకున్నా సరే, మంత్రి కాకున్నా సరే, నేను ఎమ్మెల్యే పదవి దిగిపోయేంత వరకు ఈ 2 సంవత్సరాలలో ఎట్టి పరిస్థితులు నక్కలగండి కానీ డిండి ప్రాజెక్ట్ కానీ గొడుగుల కంప్లీట్ చేసి శస్యశ్యామలంగా నా దేవరకొండ కాన్సెన్స్ చూడాలని మా ఎమ్మెల్యే గారి కోరిక సార్. ఒకటి సార్, దేవరకొండ అంటేనే ఒక అడవి ప్రాంతం, మొత్తం ఎస్టీ బిడ్డలు అంటారు సార్. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా పోయినసారి 2 టైమ్స్ ఇది 3 టైమ్స్ కూడా ఎస్టీ బిడ్డనే ఉన్నారు సార్. ఎస్టీలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సార్? సేవా కార్యక్రమం అంటే సార్ గవర్నమెంట్కి ఎమ్మెల్యే గారికి అందరు సమానం సార్. ఎస్టీ అని ఏం లేదు, బీసీ అని లేదు. ఒక ఇంటికి తండ్రి అయినప్పుడు అందరు సమానంగా చూసుకోవడం అనేది, ఎస్టీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు అనేది కరెక్ట్ కాదు సార్. ఎమ్మెల్యే గారు అందరినీ మంచిగానే చూసుకుంటారు. సరే, ఇప్పుడు మళ్ళీ మీరు సర్పంచ్గా పోటీ చేసే ఆలోచనలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే మీ ప్రణాళిక ఏంటి సార్? నాకు ప్రజలు ఆశీర్వాదిస్తే నేను మళ్ళీ సర్పంచ్ అయినాక రెడీగా ఉన్నాను సార్. నేనేమనుకుంటున్నాను అంటే, నేను సర్పంచ్ మళ్ళీ అయితే మాకు కొంచెం వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఇక్కడ రావాలంటే వాటర్ ప్రాబ్లం లేకుండా చూడాలనుకుంటుంది. ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క బజార్కి ఇప్పుడున్న కొంచెం వరకు పెండింగ్ ఉంది సార్. సీసీ రోడ్లు వేయాలి. ఒకటి నా ఆశయం ఏంటంటే చిన్నపాటి ఫంక్షన్ హాల్ కట్టాలని ఒకటి ఉంది సార్. సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రెడ్డి పరిపాలన అనుకోవచ్చా? అట్లా అనుకుంటాం సార్. అందరూ ఉంటారు రెడ్డి పరిపాలన. మనం ఏంటంటే రెడ్డిలు ఉన్నారు, ప్రతి ఒక్కరు అదే రెడ్డి అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఎస్సీ. అట్లానే మనం ఎట్లా అనుకుంటాం సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక బీసీ బిడ్డ, బీసీ వర్గీకరణపై మీ అభిప్రాయం ఏంటి? మంచి ఆలోచన సార్, మంచి ఆలోచన. బీసీ వర్గీకరణ అనేది మంచి ఆలోచన. నాకు కూడా రిజర్వేషన్ కావాలని మేము కూడా కొట్లాడుతున్నాం. అనుకుంటే మా లాంటి వాళ్ళకి చాలా మందికి అవకాశాలు రావచ్చు. మంచి ఆలోచన సార్. ఎస్సీ వర్గీకరణ మన రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తాడా, అక్కడనే కందెలు కారుస్తాడా? ఇలా అదే విషయంపై మన కేటీఆర్ కూడా ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది సార్. దీనిపైన మీరేమంటారు సార్? ఇది బీసీ వర్గీకరణ అయినప్పుడు ఎస్సీ వర్గీకరణ చేయడానికి గ్యారంటీ ఎట్లా అనుకుంటారు సార్? కంపల్సరీ చేస్తారు సార్. గత ప్రభుత్వంలో ఒక గల్లీలో ఒక 6-7 బెల్ట్ షాపులు ఉంటాయి సార్. వాటి నిర్మూలన కోసం గెలిచిన తర్వాత ఇక్కడ మునుగోడు ఎమ్మెల్యే గారు కూడా దానికి నిర్మూలించడం ప్రయత్నం చేస్తుండ్రు. మరి మీ ఎమ్మెల్యే గారు మీ విలేజ్ ఎట్లా చేస్తున్నారు సార్? సార్, దాని గురించి మాట్లాడాలంటే నేను కొంచెం ఓపెన్గా మాట్లాడతాను. మా కాన్స్టిట్యున్సీలే మా మునుగోడు ఎమ్మెల్యే గారు చేద్దామన్న ఉంది. మా గతంలో మా సర్పంచ్ గారు, మా కాంగ్రెస్ సర్పంచ్ గారే తాటుకోలని ధనలక్ష్మి మేడం అని సర్పంచ్ గారు ఉన్నారు. నా తాటుకోలు గ్రామంలో ఏం చేయాలంటే బెల్ట్ షాపులు అనేది ఉండొద్దని మొత్తం క్లోజ్ చేసింది. దానివల్ల ఏమైతే తాగేటోడు ఎక్కడ ఆగాడు కదా సార్. పోయిర్రు, తాగిర్రు, ఊరుకోయిర్రు, కాలు చేయి కొడుకు నష్టం ఊరు జరిగింది. మరి గవర్నమెంటే బ్యాన్ చేస్తే వీళ్ళు కూడా తాగారు కదా. అట్లా సార్ నా ఆలోచన. గవర్నమెంటే బ్యాన్ చేయాలంటారా? అంతే కదా అతను. సరే సార్, మీరు 5 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నారు సార్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మీకు బెదిరింపు కాల్స్ ఏమన్నా వచ్చాయి? పార్టీలో జాయిన్ కమ్మని కానీ ఏమన్నా ఇబ్బందులు, కేసులు పెట్టడం అట్లా జరిగినాయి సార్? నేను గతంలో ఫస్ట్ మీరు అడిగినప్పుడే చెప్పినాను, నేను ప్రజల మనిషిని సార్. పార్టీకి అతీతంగా నాకు ఓట్లు వేసారు సార్. నాకు ఇంతవరకు అలాంటి కాల్స్ ఎప్పుడు కూడా రాలేదు. సరే సార్, ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఎలక్షన్ అంటే మద్యం, మనీ, ఈ 2 లేనిది ఎలక్షన్ జరగదు. ఈ 2 నిర్మూలన కోసం ఒక యువ నాయకుడిగా మీరు ఏం చేయదలుచుకున్నారు?
సార్ నేను గతంలో కూడా నేను మందు పైసలు పంచి నేను సర్పంచ్ కాలేదు సార్. నాకు ప్రేమతోటి వేసారు. సరే వాళ్ళు కొంతవరకు నా మర్యాదగా చేసినా కానీ నేను ఇస్తానే అని నాకు దగ్గర పబ్లిక్ డిమాండ్ చేయాలి. ఇప్పుడు కూడా నేనేమనుకుంటా అంటే ఫస్ట్ సర్పంచ్ కావాలనుకుంటే ఊరు అభివృద్ధి కోసం ఆలోచించి ఓట్లేదు కానీ మందుకు పైసలు కాచపడేద్దని చెప్తున్నా సార్. మీకు పోటీ బీజేపీ బీఆర్ఎస్ లేక మీ కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరైనా? సార్ ఎవరు ఇచ్చినా కానీ స్వీకరిస్తాను. బీజేపీ అని పోటీ అనను. నేను గతంలో ఫస్టే చెప్పిన కదా నాకు వ్యక్తిగతంగా ఓట్లు వేసారు సార్. నాకు శత్రువు అంటే ఎవరు లేరు సార్. పార్టీ పరంగా కూడా లేరని మీకు చెప్పినాను. ఎవరన్నా రాను, ఎవరు వచ్చి నేనైతే పోటీలో ఉండడానికి ప్రజాసేవ చేయడానికి రెడీగా ఉన్నాను. సార్ మీ ప్రభుత్వం మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది? మా ప్రభుత్వం మహిళలకు మంచి రక్షణ కల్పిస్తుంది సార్ ఇప్పటివరకు అయితే. ఇప్పుడు ఫైనల్గా మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్నికలు వస్తున్నాయి సార్, రేపు జనవరి 7వ తారీఖు నోటిఫికేషన్ రాబోతుంది. ఓకే, ఏం చెప్పదలుచుకున్నారు? మంచి నాయకుని ఎన్నుకోవడం అనేది చెప్తున్నా సార్. నేను మీకు ఆపసాప చూసేది మంచి చెడు ఆలోచించిన నాయకుని ఎన్నుకోవాలి. ఈవెన్ నేనే గొప్ప నేను అంటలేను. మీకు ఎవరు మంచిగా అనిపిస్తే మంచి నాయకుని ఎన్నుకోమని చెప్తున్నాను. ఓకే, చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.